హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 1:30 అయింది అనుకుంటాను టైం. ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు? అన్నం తిన్నారా? నిన్న 2 టైమ్స్ వచ్చానండి లైవ్లోకి. ఎందుకు వచ్చానో తెలియదు కదా. 2 టైమ్స్ వచ్చాను, నిన్న కాదు మొన్న. నాకు ఒక విషయం అర్థం కావట్లేదండి. ఒంటరిగా ఉన్న వాళ్ళు ఏం చేసినా కూడా, ఎవరితో మాట్లాడినా కూడా, ఫోన్ చూసినా కూడా, ఫోన్ మాట్లాడినా కూడా, ఫోన్లో ఏం చేసినా కూడా తప్పే కదండి. తెలియక అడుగుతున్నాను మీకు, మిమ్మల్ని తెలియక అడుగుతున్నానండి. ఏం చేసినా కూడా తప్పేనండి. అసలు ఫోన్ వాడడమే తప్పు కదా. అదే అనుకుంటానండి, ఫోన్ వాడడమే తప్పు అనుకుంటాను. అందులో మనం మాట్లాడతాము, ఎవరితో మాట్లాడతాము, ఏం మాట్లాడతాము, దేని గురించి మాట్లాడతాము అనే విషయం వాళ్ళకి అవసరం లేదు కదండి ఎవరికి. ఎందుకంటే మనం ఒకరమే ఉంటాం, మనకి 10 మందితో అవసరం ఉంటుంది కదండి. ఇంట్లో చేసే వాళ్ళు ఎవరు లేనప్పుడు, ఏ పనే కానీ ఇంట్లో మనకంటూ ఆదుకునే వాళ్ళు ఎవరు లేనప్పుడు, బయటి వాళ్ళ సాయం తీసుకోవాలంటే వాళ్ళతో మాట్లాడకుండా ఉండాలి, అలా ఫోన్ ముట్టుకోవద్దు, ఫోన్లో మాట్లాడొద్దు అనడం ఎంతవరకు కరెక్టో నాకేం అర్థం కావట్లేదండి. ఫోన్ వచ్చినా ప్రాబ్లం, ఫోన్ మాట్లాడినా ప్రాబ్లం, ఫోన్లో చూసినా ప్రాబ్లం, ఫోన్లో ఎవరితోనైనా చాటింగ్ చేసినా ప్రాబ్లం. అంటే ఆడదానికి భర్త ఉన్న రోజులే వాల్యూ అండి. భర్త లేకపోతే ఇంకా అమ్మాయి ఏ చేసినా తప్పేనా అండి? ఏంటోనండి, సమాజం అర్థం కావట్లేదు. కానీ మనం మనుషుల మధ్య బ్రతుకుతున్నాం కాబట్టి వాళ్ళ మాటలకి విలువ ఇవ్వాలండి. వాళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అన్ని విషయాలు అందరికీ తెలియవు కదండి. అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ మనిషి ఎందుకు అలా చేయాల్సి వస్తుందంటే, అలా చేయడం అంటే ఏదో అని కాదు. ఫోన్ ఎందుకు చూడాల్సి వస్తుంది, ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, కారణం ఏంటి? మేము ఇప్పటి నుంచో పరిచయం ఉన్న మనిషే కదా, మాకు మనిషి ఎలాంటిదో తెలుసు కదా అని ఎందుకు ఒక్క నిమిషం కూడా ఆలోచించారండి? ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎందుకు అపార్థం చేసుకుంటారు మనుషుల్ని? అసలు ఇలా అయితే ఎలా బ్రతుకుతామండి? బ్రతకడం కష్టం కదా, చాలా కష్టం కదా. ఆ మాటలు ఎక్కడో పోయి మనసుకి బాధ పెడతాయండి. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు లేరు, నాన్న వాళ్ళు ఎవరు లేరు అనుకున్నప్పుడు చేతిలో ఫోన్ ఉంటుందండి. ఆ ఫోన్లో ఏదో టైంపాస్ చేసుకుంటాము అంతే తప్ప, ఆ ఫోన్లోనే ఏదో తప్పు చేసినట్టుగా భావించి అలా మాట్లాడడం చాలా వరకు నాకైతే కరెక్ట్ అనిపించట్లేదండి. మనిషి అన్న తర్వాత ప్రతి మనిషి ఏదో ఒకటి చేస్తారని, తప్పు చేస్తారు కాదని కాదు. కానీ మనిషిని మరీ అంత చీప్గా తీసి పడేయడం చాలా తప్పండి. మనిషి చాలా బాధపడుతుంది కదండి, అర్థం చేసుకోవాలి కదా. ఇంతకన్నా ఇంకెక్కువ చెప్తే బాగోదు. ఒకరు ఏదో అన్నారు కదా అని చెప్పేసి మనం బాధపడడంలో అర్థం లేదు కదండి. ఓకేనండి, నాకెవరు లేరు, నేను ఒప్పుకుంటాను. నాకు భర్త పోయాడు, నేను దాంట్లో నుంచి వెళ్ళి బయట ఎలా పడాలి అని చెప్పేసి అనుకున్న టైంలో ఫోన్లో నాకు ఏదో ఒకటి చిన్న టైంపాస్గా పని దొరికిందండి. అది చేసుకుంటూ ఉంటే కూడా ఓర్చుకోకుండా అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగా చేసిన వాళ్ళని ఎవరు అన్నారండి? నేనైతే ఎవరి గురించి ఏం అనట్లేదండి, నా లైఫ్ గురించి నేను చెప్తున్నాను. ఎందుకోనండి, ఈ
ఏదోలా ఉంది అంతా. ఓకే ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? అందరు అన్నం తిన్నారా? తినండి, లంచ్ టైం అయింది, టైం టు టైం తినాలండి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒంటరిగా బ్రతికే ఆడదానికి రక్షణ లేదు అని చెప్పడానికి ఉదాహరణ నేనే అనుకుంటానండి. కానీ ఒకటి మాత్రం నిజమండి, లైఫ్లో మనకి ఎలా జరగాలని రాసి పెట్టుంటే కంపల్సరీ అలాగే జరుగుతుందండి. ఎవరు ఏదో అనుకున్నంత మాత్రాన వాళ్ళు అనుకున్నవన్నీ నిజాలు కావు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తానండి, అనుకున్నవన్నీ నిజాలు కావు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అనుకోనివ్వండి, నా మనసుకి ఏది రైట్ అనిపిస్తే అది చేస్తాను. అంతే కానీ తప్పు చేశాను అన్న ఫీలింగ్ మాత్రం అది చేసిన వాళ్ళకు వస్తుందండి. అంతే కదండి. అందరికీ బాయ్ అండి. వింటున్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి అందరికీ నేనేమో తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. ఏదో ఉండలేక చెప్తున్నాను అంతే తప్ప ఎవరిని ఉద్దేశించి కాదండి. ఓకేనండి, ఉంటాను. అందరికీ బాయ్.